నమస్తే అండి, నా పేరు షెహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్. మన టెర్రస్ గార్డెన్లో స్ట్రాబెర్రీ ఫ్లవర్ అండి. ఇంకా ఇదే ఫస్ట్ టైం మన గార్డెన్లో స్ట్రాబెర్రీ ఫ్లవర్స్ కూడా చూడడం. అండ్ అలాగే పిందెలు, చిన్ని చిన్ని కాయలు, అలాగే రంగు మారుతున్న కాయ చూస్తున్నారు కదా, లైట్గా రెడ్ కలర్లోకి వస్తుంది. నేను ఇలా కొబ్బరి పీచుతో కింద పైన కవర్ చేస్తున్నాను, ఎందుకంటే మన గార్డెన్లో ఉడతలు పిచ్చుకలు బాధ ఎక్కువగా ఉంది రీసెంట్గా. సో వాటికి కనిపించకుండా దాచిపెడుతున్నాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఇంకొక కాయ. సో త్వరలో మనం స్ట్రాబెర్రీ హార్వెస్ట్ చేయబోతున్నాం మన గార్డెన్లో. ఇలా రైస్ హస్క్ కానీ లేదా ఇలా కొబ్బరి పీచులు లాంటివి కానీ పెట్టేసి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కింద సాయిల్కి టచ్ అయితే తడిగా ఉండిద్ది కదండి సాయిల్. సో అవి మన పిందెలు పాడవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా పెట్టా. సీ హియర్, మా పాప కోసం పట్టుబడి మరీ స్ట్రాబెర్రీ అయితే పెంచేశానండి మన టెర్రస్ పైన. आज पूर्ति होने वाली है मेरी विश। సో ఫైనల్గా అయితే మా పాప విష్ నేను కంప్లీట్ చేశానండి. టెర్రస్ పైన స్ట్రాబెర్రీ అయితే పెంచేసాను అండ్ హార్వెస్ట్ కూడా చేసేసాము. అయ్యో, ఎంత కష్టపడి పండించి హార్వెస్ట్ చేయడం మర్చిపోతే చూడండి ఎలా అయిపోయిందో. ఎండిపోతుంది అండ్ చీమలు కూడా తినేస్తున్నాయి. పోన్లేండి, ఇదన్నా ఫ్రెష్గా హెల్తీగా ఉంది. ఇది హార్వెస్ట్ చేసుకుందాం. ఫైనల్గా అయితే మా టెర్రస్ పైన స్ట్రాబెర్రీలు అయితే పండించేసానండి. ఇది సెకండ్ హార్వెస్ట్. మన గుంటూరు డిస్టిక్లో స్ట్రాబెర్రీస్ పండించడం చాలా కష్టం కదండి. ఇక్కడ ఎండ తీవ్రత మీ అందరికీ తెలిసిందే ఎంత ఎక్కువగా ఉండేదో. బట్ ఇలాంటి వాతావరణంలో కూడా నేనైతే స్ట్రాబెర్రీస్ పండించేసానండి. చూసారా మొక్క ఎంత హెల్తీగా ఎంత బుషీగా ఉందో. ఒకే ఒక్క మొక్క నాటింది, ఇది 1 నుంచి 2 మొక్కలుగా మారాయి. రన్నర్స్ అయితే రాలేదు, నేను రన్నర్స్ కూడా వెయిట్ చేస్తున్నాను. సో వీటి కేరింగ్ అయితే నేను ఫుల్గా వీడియో అయితే తీయలేదండి, కానీ నేను వీటి కేరింగ్ ఎలా తీసుకున్నాను అనేది మాత్రం మీకు చెప్పగలను. మనకి ఇక్కడ క్రౌన్ పార్ట్ ఉండేది కదా, ఆ క్రౌన్ పార్ట్ అనేది ఎందుకండి ఇక్కడ ఈ క్రౌన్ పార్ట్ అనేది మనకి సాయిల్ లోపల ఉండకూడదు. నేను వీటికి ఇచ్చిన టిష్యూ పేపర్ కూడా రిమూవ్ చేయలేదు, అలాగే ఉంచేసాను. ఉంచేసి ఎంత హైట్లో 1/2 ఇంచ్ హైట్లో అయితే నాటాను. నాటిన తర్వాత అయితే వాటరింగ్ అయితే కంపల్సరీ అండి. మాయిశ్చర్గా ఉండాలి సాయిల్ ఎప్పుడు. సాయిల్ అయితే ఎప్పుడు మాయిశ్చర్గా ఉండాలి, ఆరిపోకూడదు. నేనైతే 2 డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తున్నానండి. నిన్న చేయలేదు వాటరింగ్, మొన్న కూడా చేయలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ పెద్ద మొక్క, ఈ మొక్క కింద షేడ్లో ఉన్నాయన్నమాట. వీటికి ఎండ అంత ఎక్కువగా తగలదు, అందుకని చెప్పేసి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తున్నాను. అయితే దీనికి నేను వచ్చేసి కంపోస్ట్ ఇచ్చింది, వర్మీ కంపోస్ట్ ఒక్కసారి, తర్వాత బోన్ మీల్ ఒక్కసారి, ఇంకా అంతేనండి. తర్వాత ఇంకా కిచెన్ వేస్ట్ వాటర్ బాగా డైల్యూట్ చేసి అవే ఇస్తూ ఉంటున్నాను. ఇంకా వచ్చేసరికి ఫ్రూట్స్ అయితే 2-3 టైమ్స్ 1-2గా హార్వెస్ట్ అయితే చేశాను. బట్ ఈసారి అయితే మనకి 2 కాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి. నెక్స్ట్ టైం వచ్చేసరికి మనకి 3 లేదా 4 అయితే రెడీ అవుతాయి అనుకుంటున్నాను, చూద్దాం. అలాగే మనకి ఈ కాయ పక్కనే రన్నర్ కూడా స్టార్ట్ అయింది, చూస్తున్నారా, ఇది రన్నర్. ఈ కాయ హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ రన్నర్ని మనం ఇక్కడి వరకు సాయిల్లో కనుక తీసి పెడితే ఇది ఇంకో మొక్కగా మారింది. సో ఇలా స్ట్రాబెర్రీస్ అయితే మనం ఒక మొక్క నుంచి ఎన్నో మొక్కలుగా తయారు చేసుకోవచ్చు. వీటికి ఎండ ఎక్కువగా తగలకుండా షేడ్ అంటే ఆకుల నీడలో నుంచి మళ్ళీ వీటికి ఎండ తగిలేలాగా చూసుకోవాలన్నమాట. ఇదైతే ఒక ఫ్లవరింగ్ ప్లాంట్, మీ అందరూ తెలిసిందే. సీడ్స్ ఇందులో పడి మొలిచాయన్నమాట. సో అయితే నేను తీయలేదు, సపోర్ట్గా మనకి ఎండ ఎక్కువగా తగలకుండా ఈ మొక్కని కాపాడిద్ది అని చెప్పేసి అలాగే ఉంచేసాను. అయితే ప్రస్తుతానికి నా దగ్గర ఈ 3 పాట్స్ అయితే ఉన్నాయండి, ఇంకా 2 ఉండాలి. ఇవి ఇందులో నాటాను అనమాట. ఇవి ఇప్పుడే కొంచెం
హెల్తీగా పెరుగుతుంది. ఇక్కడ పుదీనాలు ఉండాలి, బట్ అది ఉందండి. ఇదిగో ఇక్కడ ఉంది చిన్న మొక్క. అది కూడా ఈసారి ఏంటి అలా బతికేస్తున్నాయి. సో అంటే కేరింగ్ నేను ఈసారి ఎక్కువగా తీసుకున్నాను అనమాట మా పాప కోసం. తను ఎప్పుడు అంటూ ఉండిద్ది, మమ్మీ నువ్వు టెర్రస్ పైన ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుతున్నావు, ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెంచుతున్నావు, మరి నా కోసం అయితే నువ్వు స్ట్రాబెర్రీస్ పెంచలేకపోతున్నావు ఏంటి అని చెప్పేసి చాలాసార్లు అడిగింది. సో తన కోసం నేను ఈసారి అయితే గట్టిగా నిర్ణయం తీసేసుకొని చాలా కేరింగ్గా తీసుకుని పెంచుతూ వచ్చానండి. వీటికి ఆకుల మీద కూడా మనం వాటరింగ్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి. మీకు ఇలా ఆకులు హెల్దీగా కనిపిస్తున్నాయంటే కింద సాయిల్ మిక్స్ మీది మంచిగా ఉందని అర్థం. అలాగే వాటరింగ్ కూడా మీరు ప్రాపర్గా చేస్తున్నారని అర్థం. అదే ఒకవేళ మీ ఆకులు కనుక ఇలా మాడుతూ ఉంటే మాత్రం వీటికి న్యూట్రిషన్స్ తక్కువయ్యాయని అర్థం. ఇంకా నేను కంపోస్ట్ ఒక్కసారి ఇచ్చానని చెప్పాను కదా మీకు. సో ఇప్పుడు కంపోస్ట్ ఇచ్చే టైం వచ్చేసింది. మళ్ళీ ఈరోజైతే మళ్ళీ వర్మీ కంపోస్ట్ ఇస్తాను. అయితే పెస్ట్ అటాక్ స్ప్రే అనేది ఏది చేయలేదండి నేను ఈ రోజు వరకు కూడా. సో చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఎంత బుష్గా ఉన్నాయో. సో మరి ఈ 2 స్ట్రాబెర్రీస్ అయితే హార్వెస్ట్ చేసి ఈరోజు మా మమ్మీ డాడీకి అయితే ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఇంతకుముందు మా పాప మా బాబు తిన్నారు, ఇప్పుడైతే మమ్మీ డాడీకి ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఈ 2 స్ట్రాబెర్రీస్ అయితే ఈరోజు హార్వెస్ట్ చేసి ఇద్దాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడే తినేయాలని అంతగా. బట్ ఇప్పుడు తినలేము మమ్మీ డాడీ కోసం ఈసారి. సో ఇదండి స్ట్రాబెర్రీ కేరింగ్ అయితే. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.